మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం చదవాలి బాబు, చదవండి బాబు, చదవండి బాబు. 3వ అధ్యాయం వాక్యంలో 10వ వచనం చదవండి. నా మందిరంలో ఆహారమునున్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిర ధననిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినలా నేను ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలను కుమ్మరించేదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినడు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అది మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాలపు ఫలములను రాల్చక ఇండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు. కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులని అందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంత చెప్పండి. అన్యజనులందరూ, ఈ అసలే పలకరు, అన్యజనులందరూ మీరు ధన్యులని సెలవిచ్చేదరు. అన్యుడు చెప్పాలంట, అబ్బా ఏమి తిమ్మన్నా నువ్వు ధన్యుడవయ్యా, ఏం రాజేషు నువ్వు ధన్యుడవయ్యా, ఎస్ ప్రభాకర్ నువ్వు ధన్యుడవయ్యా. ఎవరు చెప్పాలా? అన్యులు చెప్పాలి. ఎప్పుడు చెప్తారంటే ఇక్కడ ఒక తలుపు ఉంది, చెప్పండి, ఒక 4వ తలుపు, ఇది చెప్పేసి వదిలేస్తా. 4వ తలుపు ఏం తలుపు అంటే ఆకాశపు వాకిండ్లు అనే తలుపు. అదేమో అంతరిక్ష ద్వారము, ఇదేమో ఆకాశపు వాకిండ్. ఈ తలుపు చేసే పని ఏంటంటే భూమి మీద ఎవడన్నా దశమ భాగము నమ్మకంగా తెచ్చి దేవుని ఇంట్లో వేస్తాడా వేయడా అని చూసే తలుపు. బైబిల్లో కథ ఉంది, చదవండి. లూకాసు వార్త 20 21 చదవండి, అందరు చదవండి, చదవండి బాబు, చదవండి. లూకాసు వార్త 21 అందరు చదవండి. 1, 2 కొన్ని వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయించిన ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, చాలు అందరు పలకండి, అందరు చెప్పండి. తమ కానుకలను వేయిచున్న ధనవంతులను ఆయన ఎట్లా చూశాడంట? అంటే పార చూడడం అంటే ఏమనుకోకండి, ఇక్కడ కానుక పెట్టి ఉంటుంది, ఇప్పుడు మీరందరూ కానుక తెచ్చి వేస్తారేరండి. అందరు చిన్నడు పుట్టిన కూడా వాడు పుష్పరాజు కూడా వచ్చి కానుకేస్తాడు. యేసుప్రభు ఈ నేను నిలబడుకుంటాడు, ఇట్లే చూస్తాడు. ఆయన పని అదే. ఆదివారం అందరు చెప్పండి, ఆదివారం అయితానే కానుక పెట్టెల దగ్గరికి యేసుప్రభు వస్తాడు, వచ్చి ఈ నిలబడుకుంటాడు. పుష్పమ్మ ఎంత వేస్తాను, పిసినారి ఎంత వేస్తాను చూస్తాడు. కొండమ్మ ఇంకా పిసినారి, మీకు తెలియదు ఆ కొండమ్మ కథ, ఇట్లే చూస్తాడు. ఇంకొక అమ్మ ఎవరు, సువార్తమ్మ, ఆమె పిసినారి చూస్తాను. సుజాత ఇంకా పిసినారి చూస్తానే ఉంటాడు, చూస్తానే. ఎవరెవరు, రాజేష్ అమ్మ కంజూస్ మారవాడి. మన స్థితిని బట్టి మనం వేసే కానుక చెప్పచ్చు. నీవు వేసే కానుకను బట్టి నీ స్థితి మారుతుంది. చెప్పండి, మన స్థితిని బట్టి మన కానుక చెప్పచ్చు. మన స్థితిని బట్టి మనం వేసే కానుక చెప్పచ్చు. ఇప్పుడు కింగ్ సాల్మన్ వచ్చాడు అనుకోండి. కింగ్ సాల్మన్ ఎవరండి? ఆయన ఏ లెవెల్లో తెస్తాడు? ఎప్పుడో ఒక ఆయన ఉండేవాడు, పేరు చెప్పను, ఆయన చాలా ఇప్పుడు బిగ్ షాట్. ఆదివారం అయితేనే ఆ బ్యాగ్ నేను కళ్ళతో చూశాను. నేను చెప్పేది ఏంటంటే అతని స్థితిని బట్టి అతను వేసి అనుకోకండి, వేసాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు. మీకు అర్థం కాలే? అందరు చెప్పండి, అతని స్థితిని బట్టి ఆ స్థితికి వచ్చాడు కాదు, వేశాడు కాబట్టి ఆ స్థితికి వచ్చాడు. అందరూ మాట చదవండి, బైబిల్ తీయండి, బైబిల్ మబ్బులు తీరు. లూకాసు వార్త 6 తీశారా? తీయలే మీరు? అందరు తీయండి, లూకాసు వార్త 6 తీయండి, తీసిన వాళ్ళు తీయండి, అందరు చదవండి. 35వ వచనం, 35 స్టార్ట్.
క్షమించుడి, అప్పుడు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అక్కడి నుంచి అనచి కుదిరించి దిగజారునట్లు నిండు కొలతను. చాలు. ఎట్లా? చివరి మాట, మీరు ఏ కొలతతో కొలుతురో. 4 మాట చెప్పండి, అందరు చెప్పండి. ఇది సేర్ అనుకోండి. ఏందమ్మా ఇది? పలకండి. ఏంది ఇది? అక్కడ నిద్ర వస్తుంది, ముగిస్తా లెక్క. ఏందక్క ఇది? ఎట్లా కొలవాలంట? కొలిసినాక ఏం చేయాలంట? కుదిలించి. మీకు అర్థం కాలే తెలుగు వచ్చాక అనచడం వేరు, కుదిలించి మళ్ళా ఇట్లా పైన ఇట్లా తీసి ఇట్లా పోయాలంట. పోసినాక ఏం చేస్తారు? జారిపోతాయి. జారేంత పోయేలా పోసినాక ఆ కొలత ఏమంటే దానికి పేరు నిండు కొలత. ఏం కొలతది? మళ్ళీ చెప్పండి. అనచి, దేవరాజు అసలే పలకడు. అనచి కుదిలించి దిగజారునట్లుగా నిండు కొలత కొలువుడి. మీరు ఏ కొలతతో కొలుతురో మీకు మరలా అదే కొలతతో కొలవబడును. ఇయ్యుడి, మీకు ఇయ్యబడును. ఎట్లివల్ల? అనచి కుదిలించి దిగజారునట్లుగా కొలిచేరు. నా పెళ్ళికి ఏమనుకోకండి, సీక్రెట్ చెప్తాను, ఆన్లైన్లో పోతుంది. పోనీ నాకేం, పెళ్ళికి నాకు దగ్గర 2 లక్షలు వచ్చింది కానుకలు. ఎంత వచ్చినాయి? 2 లక్షలు వచ్చింది. నా పెళ్ళప్పుడు 93 కథ చెప్తున్నా. 2 లక్షలు దగ్గర. ఎబ్రోన్లో పెళ్ళి కానుకలు వచ్చినాయి, తిరుపతిలో కానుకలు వచ్చినాయి, మా భార్యలు రిసెప్షన్ పెట్టారు, ఆడా వచ్చినాయి. మళ్ళీ మెడ్రాస్ పోయినాం రిసెప్షన్, మా భార్యది అదే కదా, అక్కడికి పోతే ఆడా వచ్చినాయి. కానుకలు. నెల రోజులు ఫుల్ నిండిపోయింది ఆ జోబులు. లెక్క కడితే 2 లక్షలైంది. ఆ 93 కథ, 2003 కథ. దేవునికి ఎంత ఇల్లు? ఇప్పుడు 20,000. నమ్మకంగా నాకు ఇచ్చిన కానుకలలో కూడా నేను దశమభాగం తెచ్చి వేశాను. అందుకే నేను చెప్పేది ఏంటంటే ప్రతి విషయంలో చెప్పకూడదు, కానీ అవును దాచిపెడితే నాకు బహుమానం పోగొడుతుంది. కాబట్టి మనం ఇచ్చే కొలత చొప్పుననే మనకు మరలా కొలవబడును. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆయన ఒక మాట పాడదామా? నావన్నీయును నీవే గదా అమరుడా వగుదేవా, నీవన్నీయున కీచితివి నీ కృపను బట్. ఇక్కడ ఒక మాట ఏంటంటే, ఇప్పుడు మనం నావన్నీ నీవన్నామనుకో, చెప్పండి. నావన్నీ ఏసైతో చెప్పినాం, నావన్నీ నీవన్నామనుకో. ఏసై ఏమంటాడు? ఏమన్నా? నావన్నీవి ఒక మాట కే రాజా అయితే దోస్తులు, పెద్ద దోస్తులం. రాజా చెప్పిన, తమ్ముడా అన్న నాకన్నా 2 నెలలు చిన్నాడు అన్న మన ఇద్దరం హోటల్కి పోదాం. పోయాం. నేనంటాను, అన్న నావన్నీ నీవే. ఆయన ఏమంటాడు? నావన్నీ నీవే. ఇప్పుడు బిల్లు కట్టేటప్పుడు ఎవడు ముందు కడితే వాడు నిజమైన ప్రేమ ఉన్నాడు. 3,000 బిల్లు అయింది, మంచి బిర్యానీ, దండికి దమ్ బిర్యానీ తిన్నాం. ముందు తీసుకెట్టి ఆయనకు అర్థాలే అనుకుంటే నేను తీయ. ఇప్పుడు దేవుడు ఏంటంటే, నేను కనుక నావన్నీ ఆయనవన్నామనుకో, ఆయనవన్నీ నావంటాడు. ఇప్పుడు నాది ఎంత తిప్పి కొడితే ఎంత ఉందండి? నేను 2 లక్షల్లో నమ్మకంగా ఉన్నాను అనుకోండి, దేవునికి ఎంత ఉంది? 2 పక్కన 2 లక్షల సున్నాలు పెట్టినా కూడా తక్కువే అనుకో. ఏమండి? నాదెంత ఆస్తి? 2 లక్షల ఆస్తి. దేవుని ఆస్తి ఎంత? 2 పక్కన 2 లక్షల సున్నలు, అంత ఆస్తి అయింది. నేను 2 లక్షలు నా దేవుని అంటే ఆయన 20 లక్షల మిలియన్లు నా వంటాడు. మనది ఇచ్చేది కొద్దిగా, ఆయన ఇచ్చేది చాలా. నేను అంటాను, మనం మార్టిన్ లూథర్ సంఘానికి ఒక మాట చెప్పాడు. మార్టిన్ లూథర్ అనే పెద్ద ఆయన, అందరూ చెప్పండి. దేవుని భాగము దేవునికిచ్చి చెడిపోయినోడు లేడు, దేవుని భాగం దేవునికి ఇయ్యక బాగుపడినోడు లేడు అని చెప్పి. అందరూ మీకు అర్థమైందో లేదో? దేవుంది దేవునికిచ్చి చెడిపోయినోడు లేడు, దేవుంది దేవునికి ఇవ్వక బాగుపడినోడు లేడు.